టీఎస్ ఎడ్సెట్ స్పెషల్ రౌండ్కి సంబంధించిన వెబ్సైట్లో మనకు నోటిఫికేషన్ అప్డేట్ చేశారండి. సో ఇంకా ఎవరైతే చూసుకోలేరో వెబ్సైట్ ఓపెన్ చేసి డేట్స్ కావచ్చు అవన్నీ చూసుకోండి. సో ఆ పీడిఎఫ్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ డేట్స్ అండి. సో రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి 7th నుంచి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అంటే రేపు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ రిజిస్ట్రేషన్ కూడా ఎవరైతే కొత్త వాళ్ళు అంటే ఫేజ్ 1 ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇప్పుడు టీఎస్ ఎడ్సెట్ రాసిన వాళ్ళు ర్యాంక్ వచ్చి క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసిన తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అండ్ ఎవరైతే ఫేజ్ 1 ఫేజ్ 2లో ఏదో ఒక ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు జస్ట్ వెబ్ ఆప్షన్స్ రోజు వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఇచ్చేసారు, మనకు టైం కూడా ఇంత ఇవ్వలేరండి. 7th 8th 2 days ఛాన్సెస్ మాత్రమే ఇచ్చారు. సో 7th 8th మీరు పెట్టుకోవచ్చు, ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు మీరు వెంటనే 7th రోజే ఫైనల్ సబ్మిట్ కొట్టకండి, ఎందుకంటే ఒక్కొక్క రోజు మనకు ఎక్స్టెండ్ కూడా చేస్తారు. ఎందుకంటే 7th 8th మనకు 2 days ఇచ్చారు, కానీ రిజిస్ట్రేషన్ వచ్చేసి జస్ట్ 7th రోజు ఇచ్చారు, అంటే కొత్త వాళ్ళ కోసం. సో డేట్స్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో మీరు 8th రోజు ఫైనల్ సబ్మిట్ కొట్టండి. అండ్ మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే లైక్ వెబ్ ఆప్షన్స్లో ఏమైనా మిస్టేక్ చేసినా, కొన్ని కాలేజెస్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ కాలేజెస్ యాడ్ చేద్దాం అనుకుంటే మీరు ఎడిట్ ఆప్షన్ 8th రోజు ఉంది. సో ఆ రోజు కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో 7th 8th వెబ్ ఆప్షన్స్ అండ్ లాస్ట్ డేట్ 8th. సో ఈ డేట్స్ చాలా తక్కువ డేస్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఈసారి. అండ్ రిజల్ట్స్, సో మీరు ఏదైతే స్పెషల్ రౌండ్లో పెడతారో ఈ 11th రోజు మీకు రిజల్ట్స్ మనకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి కాలేజ్ రిపోర్ట్. సో స్పెషల్ ఫేజ్లో మీరు లైక్ స్పెషల్ రౌండ్లో మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా, దానికి సంబంధించిన రిజల్ట్స్ 14th to 17th మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇవి మీకు వెబ్సైట్లో కూడా ఉంటాయి, అవి చూసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ డౌట్స్ వచ్చేసి ఎవరు ఎలిజిబుల్. సో స్పెషల్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్న, ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ చేసుకున్న, మీకు కాలేజ్ అలర్ట్ అయింది, కాలేజ్లో కూడా లైక్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఏదో ఒక కాలేజ్లో సీట్ వచ్చింది, వాళ్ళు కూడా ఎలిజిబుల్. అండ్ ఫేజ్ 1 ఫేజ్ 2లో రిజిస్టర్ అయ్యి సీట్ రాని వాళ్ళు కూడా ఎలిజిబుల్. అండ్ ఫేజ్ 1లో ఒక కాలేజ్ అలాట్ అయింది కానీ మీరు కాలేజ్కి వెళ్ళలేరు, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయలేరు, మీరు కూడా ఎలిజిబుల్. సో ఇక్కడ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే అందరు ఎలిజిబుల్. మీరు ఫేజ్ 1లో సీట్ వచ్చినా ఎలిజిబులే, సీట్ రాని వాళ్ళు ఎలిజిబులే, రిజిస్టర్ అయి ఉంటే సరిపోతుంది. సో మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వెబ్ ఆప్షన్స్ మనకు 7th 8th రోజు మీరు జస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. కొత్త వాళ్ళు మాత్రమే మళ్ళీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అండ్ ఇంకొక డౌట్, ఫీజు రియంబర్స్మెంట్. సో ఫీజు రియంబర్స్మెంట్ అందరికి వస్తుంది. సో ఫేజ్ 1 ఫేజ్ 2 ఇది స్పెషల్ రౌండ్, ఇది స్పాట్ అడ్మిషన్ కాదు, స్పెషల్ రౌండ్ కాబట్టి ఏవైతే ఫేజ్ 1 ఫేజ్ 2లో ఉన్న స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో మీకు కూడా అందరికి వస్తాయి. సో ఇది అందరికీ కలిపి. సో నో డౌట్ అండి, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇప్పటికి కూడా కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఎట్లున్నది, అవి చాలా స్టూడెంట్స్ ఇంకా తెలుసుకుంటలేరండి. మనకి వెబ్సైట్లోనే కింద మీరు చూస్తే కాలేజెస్ లిస్ట్ ఉంటుంది. సో ఆ కాలేజెస్ లిస్ట్లో మీకు ప్రతి కాలేజ్ లైక్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బీఎడ్ కాలేజెస్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్లో ఎన్ని మెథడాలజీస్ ఉన్నాయి, టోటల్ సీట్స్. సో టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అవి చూసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా చాలా స్టూడెంట్స్ ఒక కాలేజ్లో ఒక 60-100 సీట్స్ ఉంటాయి, అన్ని మెథడాలజీస్కి డిఫరెంట్ సీట్స్ ఉంటాయి. సో మీరు అన్ని మీ సీట్స్ అని అనుకొని వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు కాబట్టి మీకు సీట్స్ వస్తలేవండి. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఎవరైతే ఫేజ్ 1 ఫేజ్ 2లో సీట్ రాలేదో ఇప్పుడు ఇది ఫైనల్ ఫేజ్ అండి. సో మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెడితేనే మీకు బీఎడ్ సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాలేజ్ లిస్ట్ కూడా చూసుకోండి. మెథడాలజీ, సో ఇక్కడ మీరు 2 మెథడాలజీస్ ఉన్న వాళ్ళు మీకు ఎలిజిబిలిటీ ఇచ్చినప్పుడు మీకు సపోజ్ 2 ఇష్టం ఉంటే 2 వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సపోజ్ నాకు ఒకటే మెథడాలజీ ఇష్టం ఉంటే ఒకటే పెట్టుకోండి. సో ఇక్కడ మెథడాలజీ కూడా మీకు కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఒక్కొక్కళ్ళ మెథడాలజీ డిఫరెంట్ ఉంటుంది. నాది మ్యాథ్స్ సైన్స్ ఉంటే నాది ఒకలాగా ఉంటుంది, మీది లైక్ సోషల్ స్టడీస్ అవ్వచ్చు, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అట్లుంటే వేరే ఉంటాయి. సో ఇక్కడ ఇండివిజువాలిటీ ఉంటుంది కాబట్టి మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. అండ్ కట్ ఆఫ్స్ ఎట్లా చూసుకోవాలి, ఫేజ్ 2లో మనకు ఫేజ్ 1 కట్ ఆఫ్స్, ఫేజ్ 2 కంబైన్డ్ కట్ ఆఫ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, నాకు నా ర్యాంక్ ఇంత ఉంది,
అసలు నాకు ఎందుకు సీట్ రాలేదు, సో నేను వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఏ కాలేజెస్లో నా క్యాస్ట్లో ఎట్లా కట్ ఆఫ్ ఉంది అవి చూసుకోవాలి. సపోజ్ నాది మ్యాథ్స్ మెథడాలజీ అనుకోండి, నా క్యాస్ట్ ఇప్పుడు బీసీబీ అనుకోండి. ఫస్ట్ నేను ఆ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ ఓపెన్ చేస్తాను. నేను ఏ కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నా ఆ కాలేజెస్లో నా క్యాస్ట్కి లాస్ట్ కట్ ఆఫ్ ఎట్లున్నది. సపోజ్ నా ర్యాంక్ వచ్చేసి 8,000 ఉంది, కానీ ఆడ కట్ ఆఫ్ చూస్తే 2,000 ఉంది. అంటే 3,000, 5,000, 7,000 ఎక్కడైతే కట్ ఆఫ్ అయిపోయిందో అలాంటి కాలేజ్ మీరు చూస్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆల్రెడీ ఫేజ్ 1 ఫేజ్ 2లో వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ కాలేజ్కి వెళ్ళి ఉంటారు కాబట్టి అవి వాళ్ళకి ఫిక్స్ అయిపోతాయి. వాళ్ళు బెటర్ కాలేజ్కి వెళ్తే అక్కడ ఒక వేకెన్సీ ఏర్పడుతుంది, అప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలండి. సో మీరు ఎవరైతే ఫేజ్ 1 ఫేజ్ 2లో సీట్ రాని వాళ్ళు ఫేజ్ 1 ఫేజ్ 2లో అనుకున్న కాలేజ్ కాకుండా మీకు ఏదో నార్మల్ కాలేజ్ వచ్చింది, ఇప్పుడు మీరు ప్రాపర్గా ఈ కట్ ఆఫ్ అనాలిసిస్ చూసుకోవాలి. మీరు కాలేజెస్ ఒక 10 పెడదాం అనుకుంటున్నారు, ఆ 10 కాలేజెస్లో మీరు ఎస్టిమేషన్ చేసుకోవచ్చు ఏ కాలేజ్లో వస్తుంది. సపోజ్ ఆ 10లో రాదు, ఎందుకు అక్కడ కట్ ఆఫ్ చూడొచ్చు, నెక్స్ట్ ఇంకొక 10 చూడండి. సో టోటల్ 20 కాలేజెస్, ఆ 20లో కూడా రాలేదేమో అనుకుంటే 30. అట్లా మన తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రతి జిల్లాలో మీరు బీఎడ్ కాలేజెస్ ఓపెన్ చేసి కట్ ఆఫ్ చూసుకోండి. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి మీ క్యాస్ట్ కట్ ఆఫ్సే చూడండి. ఇప్పుడు ఎస్సీకి సంబంధించిన ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనుకోండి అందరికన్నా ఈజీగా వచ్చేస్తున్నాయి వాళ్ళకి సీట్స్. సో అట్లా మీ క్యాస్టే ఇక్కడ ఎవరి క్యాస్ట్ వాళ్ళని చూసుకోండి. ఇప్పుడు బీసీడీ అనుకోండి, బీసీడీలో ఎట్లా కట్ ఆఫ్ ఉన్నాయి, ఓసీ ఓన్లీ ఓసీ అనుకుంటే ఓసీలో ఎట్లా కట్ ఆఫ్ ఉన్నాయి, ఎస్టీలో ఎట్లా కట్ ఆఫ్ ఉన్నాయి. సో మీ కేటగిరీ మీరు ఎన్ని కాలేజ్ పెడుతున్నారు ఆ కాలేజీలో కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి ఇవి చూసుకుంటే మీరు ప్రాపర్గా ఓకే నాకు పెద్ద ర్యాంక్ ఉంది నేను ఇంకొక 10 కాలేజెస్లో యాడ్ చేయాలి. సో ఇప్పుడు 1000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ 5 కాలేజీలో పెడుతున్నాడు, 10,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ 5 కాలేజ్ పెడితే ఇప్పుడు 10,000 స్టూడెంట్ లాస్ అవుతాడు. సో మీరు బీఎడ్ అనేది ఎక్కడ వేసినా ఏం కాదు, ఎందుకంటే లాస్ట్ మనకు సర్టిఫికేట్ ఇంపార్టెంట్. సో మీరు ఎవరైతే బీఎడ్ చేస్తున్నారో మీరు స్కూల్ అసిస్టెంట్కే ట్రై చేస్తారు ఎవరైనా. సో స్కూల్ అసిస్టెంట్కి జస్ట్ బీఎడ్ సర్టిఫికేట్ కావాలి. మీరు గవర్నమెంట్లో చేస్తారా ప్రైవేట్లో చేస్తారా అది అనవసరం. సో ఈ పాయింట్ మీకు దృష్టిలో ఉంటే మీరు ఎక్కడ వచ్చినా చేసేటట్టు ఉంటే సరిపోతుంది. ఇది మెయిన్ పాయింట్ అండి. సో ఇప్పుడు ఇందులో రాకపోతే మీకు బీఎడ్ సీట్ రానట్టే అండి. సో ఎవరైతే లైక్ టీఎస్ఎడ్ సెట్ రాయకుండా బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం ఒక వీడియో చేస్తాను, ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది ఆ వీడియో కూడా చేస్తాను. కొందరు ఇప్పుడు రియలైజ్ అయ్యి నేను డిఎస్కి ప్రిపేర్ అవుతాను, నేను టీచర్ జాబ్ కొట్టాలనుకుంటున్నా అలా. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, ఎవరైతే టీఎస్ఎడ్ సెట్ డీసెట్ 2 ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు డీసెట్కి ఇవ్వండి. సో డీసెట్కి సంబంధించిన ఇంకా వెబ్ ఆప్షన్స్ కావచ్చు అవి స్టార్ట్ అవ్వలేవు, ఎందుకంటే ఇప్పుడు టీటీసీ కావచ్చు బీఎడ్ కావచ్చు. సో ఫస్ట్ బీఎడ్ అయిన తర్వాత టీటీసీ స్టార్ట్ చేస్తారు మనకు కౌన్సిలింగ్. సో ఇక్కడ స్టూడెంట్స్ లాస్ అవ్వద్దని ఫస్ట్ బీఎడ్ అయిపోతుంది, బీఎడ్ తర్వాత టీటీసీ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే 2 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ టీటీసీకి ఇవ్వండి. సో టీటీసీ తర్వాత మళ్ళీ మీరు బీఎడ్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ బీఎడ్ తర్వాత మీరు టీటీసీ చేయలేకపోవచ్చు, అంటే మీకు అప్పటికి ఓపిక ఉండదు బీఎడ్ చేయాలంటే. అండ్ మీకు ఎక్కువ జాబ్ వేకెన్సీస్ కావచ్చు టీటీసీలోనే ఉంటాయి, ప్రమోషన్తో మీరు స్కూల్ అసిస్టెంట్ అవ్వచ్చు, తక్కువ కాంపిటీషన్ ఎక్కువ వేకెన్సీస్. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి 2 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు నా సజెషన్ ఏంటంటే మీరు టీటీసీ చేసుకోండి. ఓన్లీ బీఎడ్ రాసిన వాళ్ళు బీఎడ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, బీఎడ్ తర్వాత మళ్ళీ టీటీసీ చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో మీరు ఎవరైతే కొత్త వాళ్ళు ఇప్పుడు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు స్టేటస్ చెక్ చేసుకోవాలి, మీ అన్ని సర్టిఫికేట్స్ అప్రూవ్ చేసినా లేదా, లేదంటే రెగ్యులర్గా చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈమెయిల్ సపోర్ట్ ద్వారా వాళ్ళకు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ వెబ్సైట్లో కూడా నంబర్స్ ఉంటాయి, మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఒకటే మెయిన్ పాయింట్, వెబ్ ఆప్షన్స్ అనేవి ప్రాపర్గా పెట్టాలి, కట్ ఆఫ్స్ చూసుకోండి. సో ఈ ఫేజ్లోనే మీకు సీట్ వస్తే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, కన్వీనర్ కోటాలో మీకు సీట్ వస్తుంది, లేదంటే చాలా కష్టం అయిపోతుంది అండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి ఒక వీడియో చేస్తాను. అండ్ ఎవరైతే టీఎస్ఎడ్ సెట్ రాయలేరు, పెద్ద ర్యాంక్ వచ్చింది నాకు సీట్ రాదేమో అలాంటి క్యాండిడేట్స్ డైరెక్ట్ కాలేజ్కి ఎట్లా వెళ్ళాలి మనం ఎట్లా తెలుసుకోవాలి, అండ్ టీఎస్ఎడ్ సెట్ రాయని వాళ్ళు ఇప్పుడు బీఎడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను, అలాంటి క్యాండిడేట్స్కి బీఎడ్ సీట్ ఎట్లా తెచ్చుకోవాలి అవి వీడియోస్ చేస్తాను. సో మీకు యూస్ఫుల్ అవుతుందండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. ఏమన్నా మీకు ఫాస్ట్ అప్డేట్స్ కావచ్చు, ఏమైనా రీషెడ్యూల్స్ అయినా కానీ ఫాస్ట్ అప్డేట్స్ అందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.